వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడతా ఉంది. రౌతును బట్టి గుర్రం, రైతును బట్టి పొలం అంటాం చూడండి. అలాగే పాలకుడిని బట్టి రాష్ట్ర ప్రగతి, పాలకుడిని బట్టి దేశ ప్రగతి ఉంటుంది. సమర్థుడైన పాలకుడు ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. సమర్థుడైన పాలకుడు ప్రధానమంత్రి అయితే దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2019 నుంచి 2024 మధ్యలో పెద్దగా పెట్టుబడులు రాలేదు. ఆంధ్రప్రదేశ్కున్న బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీశాడు అప్పటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం మళ్ళీ కోలుకుంటుందా అనే అనుమానం చాలామందిలో ఉండేది. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ వల్ల జరిగిన నష్టం ఎక్కువ అన్న భావన అందరిలో ఉండేది. ఈ మళ్ళీ బ్రాండ్ బిల్డప్ చేసుకోవాలి, పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే చాలా టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందా కాదా అనే అనుమానం కూడా ఉండేది. కానీ ఏడాది కాలంలో ఈ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో 9,34,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. వీటిలో కొన్ని ఒప్పందాలు జరిగినాయి, కొన్ని వర్క్స్ స్టార్ట్ అయినాయి. వివిధ సంస్థలతో 340 MOUలు జరిగినాయి. 25 లక్షల ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే. వైసీపీ 5 ఏళ్ల కాలంలో ఇందులో సగం కాదు కదా, పావలా వంతు పెట్టుబడులు కూడా రాలేదు, పావలా వంతు ఉద్యోగాలు కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి బట్టలను నొక్కుతూ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు, పారిశ్రామికవేత్తలను తరిమేశాడు. చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి రాష్ట్ర బ్రాండ్ని పెంచే పనిలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా వివిధ దేశాలకు వెళ్తున్నారు, తిరుగుతున్నారు. ప్రభుత్వం మారింది, పాలకుడు మారారు, మీరు రండి మేము కోఆపరేట్ చేస్తామని ఇన్వెస్టర్లను అడుగుతున్నారు. సింగపూర్ పర్యటనలో కూడా అదే చేశారు. సింగపూర్ ప్రభుత్వానికి చాలా చేదు అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి వల్ల, జగన్మోహన్ రెడ్డి నిర్వాకం వల్ల. దాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో సహా మంత్రులను తీసుకుని వెళ్ళారు, మాట్లాడారు. 45,000 కోట్ల పెట్టుబడులు సింగపూర్ నుంచి వస్తున్నాయని లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆ సందర్భంలో వీళ్ళు మళ్ళీ మెయిళ్ళు పెట్టారని కూడా చెప్పారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని. అంటే చూడండి వీళ్ళు ఎంత వినాశనకరంగా వ్యవహరిస్తారు. ఇది కాకుండా నెక్స్ట్ కమింగ్ 6 monthsలో ఏపీ ముఖ్యమంత్రి జపాన్, జర్మనీ, అమెరికా దేశాలు కూడా సందర్శించబోతున్నారు. అక్కడి నుంచి కూడా పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించబోతున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఒక రకమైన పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. టాటా పవర్ వాళ్ళు 45,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు పునరుత్పాదక ఇంధన రంగంలో. అలాగే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో ఏర్పాటు చేయబోతుంది, 50,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. టీసీఎస్, కాగ్నిజెంట్ ఈ 2 సంస్థలు కలిపి 20,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. ఇది కూడా వైజాగ్లో పెడుతున్నారు. ఇండోసోల్ కంపెనీ సత్యసాయి జిల్లాలో సోలార్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 58,000 కోట్లతో ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక్కడ కూడా 15,000 ఉద్యోగాలు వస్తాయి. లారస్ ల్యాబ్ వాళ్ళు అనకాపల్లి జిల్లాలో 6,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు, ఫార్మా కంపెనీ. 6,000 ఉద్యోగాలు వస్తున్నాయి ఇందులో. ఇంకా వైజాగ్లో సత్వా డెవలపర్స్, బీవీఎం ఎనర్జీ లాంటి సంస్థలు ఉమ్మడిగా 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఇప్పటికే ఆర్సెలార్ మిట్టల్ వాళ్ళు 1,50,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు, పనులు కూడా మొదలుపెట్టారు అనకాపల్లి జిల్లాలో. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో బీపీసీఎల్ వాళ్ళు రామాయపట్నం దగ్గర 80,000 కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇక నిన్న మొన్న గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ రాష్ట్రంలో మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే కొత్త రహదారులు మంజూరు చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నేరుగా, అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డు ఇప్పుడున్న 4 లైన్లు 6 లైన్లకి ఎక్స్పాండ్ చేస్తామని చెప్పారు. విజయవాడ నుంచి మచిలీపట్నానికి 6 లైన్ రోడ్లు వేస్తామన్నారు. వినుకొండ నుంచి గుంటూరుకు 4 లైన్ రోడ్డు, దీంతోపాటు ఇంకా చాలా 4 లైన్ రోడ్లు అనౌన్స్ చేశారు. అంటే గడ్కరీ ముందు నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టులు ఇచ్చే విషయంలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, చాలా ఉదారంగా ఉన్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న సత్సంబంధాల వల్ల అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా బాగా హెల్ప్ చేశారు ఆయన, నిధుల మంజూరు విషయంలో. అంటే బీజేపీతో గ్యాప్ వచ్చిన తర్వాత మొత్తం ఆగిపోయింది. కానీ అంతకు మునుపు ఉమాభారతి జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత గడ్కరీ ఉన్నప్పుడు ఇద్దరు కూడా బాగా హెల్ప్ చేశారు. మళ్ళీ 1924 మధ్యలో ఈ ప్రభుత్వం ఏం అడగలేదు, జగన్ ప్రభుత్వం, వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, కానీ వైసీపీ కాలకేయులకు ఇది కంటకింపుగా ఉంది. వాళ్ళ వల్ల కాని పని చంద్రబాబు చేస్తున్నాడు కాబట్టి దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఒమ్ము చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు.
ఆయన 2019లో ఓడిపోకుండా గెలిచుంటే ఇవాళ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండేది అన్ని రంగాల్లో. అంత కెపాసిటీ ఉంది ఆయనకు, అంత సమర్థత ఉంది, అంత విజన్ ఉంది. దురదృష్టం ఏంటంటే 19లో ఈ కాలకేడిని నెత్తినెట్టుకున్నారు జనాలు, రాష్ట్రం నాశనం అయింది. ఈ వేగం ఇలాగే కొనసాగితే 2029 నాటికి ఏపీ ఖచ్చితంగా ఇండియాలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.